సోషల్ మీడియాలో పాపులారిటీ, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న చాలామంది ఏదో ఒక బిజినెస్ను ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొందరు బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరికొందరు రిటైల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేస్తారు. డబ్బుల కోసం బుద్ధి గడ్డి తిన్న మరికొందరు మాత్రం బెట్టింగ్, గేమింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. వీళ్లు చెప్పేదంతా నిజమని నమ్మేవారు లక్షలు పెట్టి చివరకు చిప్ప చేతికి తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్, షార్ట్స్ తో పాపులర్ అయిన చాలా మంది ఏదో ఒక వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అందులో కొందరు బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో తాము పెట్టే వీడియోలలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. తాము ఫలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్టు కూడా డెమో వీడియోలు పెడుతున్నారు. ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేదంతా నిజమేననే భావనలో ఉన్న కొందరు సదరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. మొదట్లో తక్కువ మొత్తంతో మొదలై ఆ తర్వాత లక్షలకు చేరుకుంటోంది. చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్తోంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవారేమో లక్షలు సంపాదిస్తుంటే దాన్ని ఉపయోగించేవారు మాత్రం డబ్బులు పోగొట్టుకుని చావును వెతుక్కుంటున్నారు. జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రచారకులపై కొరడా ఝుళిపించారు పోలీసులు. హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, అజయ్ కిరణ్ గౌడ్, సుధీర్ రాజులపై కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీంతో పంచకుట్ట పోలీసులు 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. వీరంతా ఏదో ఒక బెట్టింగ్ యాప్నో, గేమింగ్ యాప్నో ప్రమోట్ చేస్తున్నవారే. సోషల్ మీడియాలా వీరికి బాగా రీచ్ లో ఉండడంతో అదే స్థాయిలో సంపాదన కూడా వస్తోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఒక్క ఏడాదే తెలంగాణలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో యువత, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా యువత బెట్టింగ్ యాప్స్ చుట్టే తిరుగుతున్నారు. స్మార్ట్ ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడడం పైనే గంటలకు గంటలు టైం వెచ్చిస్తున్నారు. చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్లకు వారి ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఆయా యాప్స్ నిర్వాహకులు లక్షల్లో చెల్లిస్తున్నారు. ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రమోట్ చేస్తూ ఉండడంతో వాళ్లు చెప్పింది నమ్మి డబ్బులకు ఆశపడి యువత ఆ యాప్స్ లో డబ్బులు పెడుతున్నారు. మొదట కొంత మొత్తం ఆయా యాప్స్ నుంచి వస్తూ ఉండడంతో అందుకు ఆశపడి అదే పనిగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టాల పాలవుతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగులు పెరిగిపోయాయి. చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న ఉద్యోగస్తులు కూడా బెట్టింగ్ యాప్స్ కు అడిక్ట్ అవుతున్నారు. పెట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందనే ఆశలకు అప్పులు చేసి మరీ డబ్బులు పెడుతున్నారు.